ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మీకు డబ్బులు కావాలంటే మీ ఫ్రెండ్స్‌ని లేదా ఫ్యామిలీ మెంబర్స్‌ని అడుగుతున్నారా? కొంచెం డబ్బులు అవసరం అండి. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే 0% కన్వీనియన్స్ ఫీస్‌తో బ్యాంక్ అకౌంట్ అయితే పంపించుకోవచ్చు. అందుకోసం ప్లే స్టోర్‌లో హౌసింగ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటది. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి లింక్ అని చెప్పి కామెంట్ చేయండి. యాప్ లింక్ సెండ్ చేస్తాను. యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. పే ఆన్ క్రెడిట్ అట్ 0% ఫీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫీజ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ నుంచి ఎంత అమౌంట్ అయితే బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ నుంచి ఎవరి బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ పంపించాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ ఫాదర్‌కా లేదా మదర్‌కా, బ్రదర్‌కా, సిస్టర్‌కా, గర్ల్ ఫ్రెండ్‌కా, బాయ్ ఫ్రెండ్‌కా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిగ్గా తెలీదనుకోండి యూపీఐ ఐడి అయితే ఉంటుంది. ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని యూపీఐ ఐడి ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ మీ పేరు ఎంటర్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ హ్యావ్ యాన్ ఇన్వైట్ కోడ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. జీటీఎం 50 అని చెప్పేసి క్యాపిటల్ లెటర్ లో జీటీఎం 50 అని కోడ్ ఎంటర్ చేసుకుంటే మాత్రమే మీరు 0% కన్వీనియన్స్ ఫీస్ అయితే మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ అయితే పంపించుకోవచ్చు. కావున జీటీఎం 50 అని చెప్పి ఎంటర్ చేయగానే అప్లై చేసుకోండి. కంగ్రాట్స్ యూ సేవ్డ్ 115 అని చెప్పి రావడం జరిగింది. మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ పంపించాలనుకోండి 1.5% నుంచి 3% దాకా అమౌంట్ చార్జ్ చేస్తారు. ఇక్కడ ఇన్వైట్ కోడ్ అవుతుంది కదా, ఈ కోడ్ ని అప్లై చేశారనుకోండి సో మీకు ఇక్కడ 159 రూపీ అమౌంట్ అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. నేను 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ అయితే పంపించాలనుకుంటున్నాను. 15,000 రూపాయలకు గాను 318 రూపీ అయితే కన్వీనియన్స్ ఫీజ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ నాకు 159 రూపీ ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ అయితే వస్తుంది. మిగతా 159 రూపీ అనేది ఈ యాప్ లో వాలెట్ లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ టైం కానీ మీరు ఈ యాప్ ని యూజ్ చేసుకుని మీ క్రెడిట్ కార్డ్ కి అమౌంట్ పంపించారనుకోండి అప్పుడు ఆ 159 రూపీ అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు టోటల్ గా అప్పుడు 0% కన్వీనియన్స్ ఫీస్ అయితే మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అయితే అమౌంట్ అయితే పంపించుకోవచ్చు. నెక్స్ట్ మీ పాన్ నంబర్ ఉంటుంది. పాన్ నంబర్ ని వెరిఫై చేసుకోండి. దాంతో పాటు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం అని ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు ఏ టైంకి అయితే అమౌంట్ పంపించారో ఆ టైం నుంచి మీకు క్రింద ఒక టైం అయితే ఉంటుంది. సో నేనైతే 2:53కి అయితే అమౌంట్ అయితే నా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. నాకు నైట్ అయితే 8:52కి అయితే నా అకౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను ఒక ఫుల్ వీడియో చేశాను. ఫుల్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి లింక్ అని చెప్పి కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింక్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది.